యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నానన్న. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం పేజ్ నెంబర్ 155. మొదటి వచనం నేను చదువుతాను, జాగ్రత్తగా గమనిద్దామండి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం నాన్న. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, పరిశుద్ధాత్మ దేవేశయ మీకు వందనములు, స్తోత్రములైనా ఇప్పటివరకు చక్కగా ఆరాధనలో మీరు మీ సన్నిధిని ఉంచి నడిపించారు. అందుని బట్టి వందనములు, స్తోత్రం తండ్రి. మరి చదివిన వాక్య లేఖనాలు మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభు, ఈ వాక్య లేఖనాల ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి, మీ మాటల్ని మా హృదయంలో నింపండి ప్రభు, సహాయం చేయండి. ఏ ఒక్కరము మేము ఖాళీ హృదయాలతో గృహాలకు వెళ్ళడం కాదు, కానీ మీ మాటల స్పర్శ మాకు తగిలి ప్రభు తండ్రి, మేము సరిచేసుకొని సరిదిద్దుకొని యోగ్యమైన రీతిలో బలలో చేయడానికి సహాయం చేయండి. అయా నిలబడ్డ మీ దాసుడు నేను అల్పుడను బలహీనుడును అయా తండ్రి, చేతగాని వాడిని ప్రభా, నన్ను మీ కలువ చాటున మరుగుపరిచి మీ నోటుబురుగా వాడుకొని బలపరచ నడిపించవలసిందిగా యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చదివిన వాక్య భాగంలో నాన్న, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ చెప్తున్న మాట, ఎందుకు ఈ మాట ఆ సంఘానికి ఈ 14వ అధ్యాయంలో ప్రారంభంలో రాయబడిందంటే, ఆ సంఘంలో ప్రేమ అనేటువంటిది కొరవడుతుంది. ఆ సంఘంలో వ్యర్థమైనటువంటి అన్నీ కూడా విభేదాలు, ఓకేనా, మత్సరము, ఇవన్నీ కూడా ఆ సంఘంలో ఉన్నటువంటివి చొరబడి క్రీస్తు ప్రేమను పోగొడతా ఉంటాయి. అందువలన అపోస్తలుడైన పౌలు ఏం చేస్తాడంటే, ఈ కొరింథీ రాసిన పత్రికలో చాలా విషయాలు హెచ్చరిస్తూ వస్తూ ఉన్నాడు. ఈ చాలా విషయాలు హెచ్చరిస్తూ ఏమంటున్నాడంటే, ఇక్కడ 14వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడండి. కాబట్టి ఒక విశ్వాసి తన జీవితంలో దేనికి ప్రయాసపడాలంటే ప్రేమ కలిగి జీవించడానికి ప్రయాసపడాలి. భూమి మీద పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడా ప్రయాసపడుతూనే ఉంటాడు. ప్రయాసపడినటువంటి మానవుడు, జీవి ఎవరు ఉండరు. అయితే అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏమిటంటే, ప్రేమ యందు మన ప్రయాస మాత్రమే మిగులుతుంది, అది మాత్రమే లెక్కలోకి వస్తుంది. మనం భూమి మీద చేసిన ఏ ప్రయాస కూడా నిలబడదు, కానీ క్రీస్తునందు మనం పడిన ప్రతి ప్రయాస, ఆ ప్రేమ మనకి లెక్కలోకి వస్తుంది, నిలబడుతుంది. ఒక విశ్వాసి తన జీవిత యాత్ర అంతలో కలిగి ఉండవలసినటువంటి ఒకే ఒక ప్రిన్సిపల్, నియమం ఏమిటంటే, రూల్ ఏమిటంటే, మనం ప్రేమ కోసం ప్రయాసపడేవారుగా ఉండాలి. అది తప్పించి మిగతా వాటన్నిటి కోసం మనం ప్రయాసపడుతున్నాం. కాబట్టి నేను ప్రేమ కలిగి జీవించడం కోసం మనం ప్రయాసపడవలసిన వారే ఉన్నాం. చూడండి, ఒక మాట నేను చూపిస్తాను. నేను మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం. మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 193 పేజీలో ఉంటుందన్న. పదకొండవ వచనం చూడండి ఒకసారి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి
నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడము. దేవి సంపాదించుకోవడానికి ప్రయాసపడాలంటే ఇక్కడ కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. ఏవేంటి? నీతిని సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి, భక్తిని సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి, విశ్వాసాన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి. ఎందుకంటే ఇవి చాలా శ్రేష్టమైనవి కాబట్టి. వీటన్నిటిలో కూడా అత్యంత శ్రేష్టమైనది ఏమిటంటే ప్రేమ. వీటన్నిటిని సంపాదించుకోవాలి, వీటన్నిటి కోసం మనం ప్రయాసపడాలి. అయితే వీటన్నిటికన్నా అత్యంత శ్రేష్టమైనది ఏమిటంటే ప్రేమ. ప్రేమను సంపాదించుకోవడానికి మనం ప్రయాసపడాలి. అందుకనే చూడండి, ఎందుకంటే చూడండి ఒకసారి నాన్న, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం నాన్న, 13వ అధ్యాయం 8వ వచనం నాన్న. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ఎందుకు అంటే ఈ లోకంలో నాన్న అన్నిటికన్నా శాశ్వత కాలం ఉండేది ఏమిటంటే ప్రేమ మాత్రమే. మనము నిరీక్షణ సంపాదించుకోవాలి, భక్తిని సంపాదించుకోవాలి, విశ్వాసాన్ని సంపాదించుకోవాలి, నీతిని సంపాదించుకోవాలి. వీటిని సంపాదించుకోవడానికి మనం ప్రయాసపడాలి. అయితే వీటన్నిటికన్నా అతి శ్రేష్టమైనది ఏమిటంటే ప్రేమ. ఎందుకంటే దీనికి 2 లక్షణాలు ఉన్నాయి. ఒకటి, ఇది శాశ్వతమైనది, ఎవర్ లాస్టింగ్, శాశ్వతమైనటువంటిది, అది నిత్యము నిలిచి ఉండేటువంటిది. ఈ లోకములోను పరలోకములోను ఎల్లవేళలా నిలిచి ఉండేది ఏమిటంటే ప్రేమ ఒకటి మాత్రమే. ఏది కూడా ఈ లోకంలో ఏది నిలబడదు. దానికి ఒక టైం పీరియడ్ ఉంటుంది. దేనికైనా సరే, ఈ మైక్ ఉందనుకోండి టైం పీరియడ్ ఉంటుంది, తర్వాత పాడైపోతుంది. ఈ సెల్ ఫోన్ ఉందనుకోండి టైం పీరియడ్ ఉంటుంది, తర్వాత పాడైపోతుంది. కనీసం దీని స్పేర్ పార్ట్స్ కూడా దొరకవు, తర్వాత కంపెనీ వాడు ఆపేస్తాడు. ప్రతి దానికి ఒక టైం ఉంటుంది, కానీ ప్రేమకు ఒక టైం లేదు. అది ఇన్ఫినిటీ, ఎప్పుడూ ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది అది. అటువంటి శాశ్వతమైనటువంటి ప్రేమ కోసం మనము, దాన్ని సంపాదించడం కోసం మనము ప్రయాసపడవలసిన వారు ఉన్నాము. కాబట్టి ప్రేమకు ఉన్నటువంటి లక్షణాల్లో మొట్టమొదటి ఏమిటంటే అది శాశ్వతమైనటువంటిది. చూడండి, 13వ వచనం చూడండి ఒకసారి. 13వ వచనం నాన్న చూడండి. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. కాబట్టి అన్నిటికన్నా అతి శ్రేష్టమైనటువంటిది, అత్యంత విలువైనటువంటిది, వెల కట్టలేనటువంటిది ఏమిటంటే అది ప్రేమ, క్రీస్తు ప్రేమ మాత్రమే. కాబట్టి ఎందుకు మనము ప్రేమను సంపాదించుకోవడానికి ప్రయాసపడాలంటే అది శాశ్వతమైనటువంటిది, రెండవది అతి శ్రేష్టమైనది. 2 లక్షణాలు దానికి. ప్రేమకు 2 లక్షణాలు అవి. అది శాశ్వతమైనటువంటిది, అతి శ్రేష్టమైనటువంటిది. ఈ 2 లక్షణాలు ఈ భూమి మీద, ఈ సృష్టిలో వేటికే లేదంటే ఏవి శాశ్వతమైనవి కావు, ఏవి శ్రేష్టమైనవి కావు. ఈ సృష్టిలో, ఈ విశ్వంలో శాశ్వతమైనటువంటివి, అతి శ్రేష్టమైనవి ఏమైనా ఉందంటే అది కేవలం క్రీస్తు యేసు ప్రేమ మాత్రమే. దానిని సంపాదించుకోవడానికి మనము ప్రయాసపడవలసిన వారం ఉన్నాం మనం. అయితే మనం ఏం సంపాదించుకుంటున్నాం మనం? ఒకసారి చూడండి, 4వ కీర్తన చూసినట్లయితే, 4వ కీర్తన చూడండి ఒకసారి. 4వ కీర్తన 4వ కీర్తన 4వ కీర్తన పేజ్ నెంబర్ 454 నాన్న.
నేను చదువుతాను చూడండి ఒకసారి. 2వ వచనం, నరులారా ఎంతకాలము, ఎంతకాలం అంటే హౌ లాంగ్ కదా, ఎంతకాలము చెప్పండి, ఎంతకాలమో చెప్పండి. ఒకవేళ మనము మందిరానికి వస్తున్నామా, ఎంతకాలం నుంచి వస్తున్నాం మనం? నేను చిన్నప్పటి నుంచి మందిరానికి వస్తున్నానా? ఒకవేళ 10 సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నామా? 15 సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నామా? మన తాత ముత్తాతల నుంచి మనం మందిరానికి వస్తున్నామా? ఎంతకాలం మన దగ్గర మన టైం పెట్టుకోండి. మనం ఎంతకాలం నుంచి మందిరానికి వస్తున్నామో ఆ టైం పీరియడ్ వేసుకోండి. అక్కడ ఎంతకాలం క్వశ్చన్ అడుగుతాడు, దేవుడు అడుగుతాడు, మీరు ఎంతకాలము ప్రేమిస్తారు అట్లాగా, ఎంతకాలం అయ్యా అని అడిగాడు అనుకోండి, మన సమాధానం ఏం చెప్పాలి? కాబట్టి ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు. ఎంతకాలము మనము వ్యర్థమైన వాటిని ప్రేమిస్తున్నాం, శ్రేష్టమైనది శాశ్వతమైనటువంటి దాన్ని ప్రేమించకుండా వ్యర్థమైన దానిని ప్రేమిస్తూ ఉన్నాం. ఒకవేళ ఎంతకాలం నుంచి ప్రేమిస్తున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. క్రీస్తు ప్రేమ మాత్రమే శాశ్వతమైనది. ప్రేమించాల్సినటువంటి క్రీస్తుని ప్రేమించకుండా ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని, వ్యర్థమైన వాటిని ప్రేమిస్తూ ఉన్నాం. ఫౌల్ థింగ్స్ అంటాం ఒక మాట చెప్పాలంటే, అంటే కంపు కొట్టేటువంటి వ్యర్థమైనవి అన్నమాట. అంతలో కనబడి అంతలో మాయమయ్యేటటువంటివి, దేనికి అక్కడకు రానటువంటివి, దేనికి ఉపయోగపడినటువంటివి, అనవసరమైన వాటిని, వ్యర్థమైన వాటిని. ఒక మాట చెప్పాలంటే మనల్ని నరకానికి పాత్రలు తీసుకెళ్లేటువంటి వాటిని ప్రేమిస్తాం అన్నాం మనం. మనల్ని పరలోకానికి తీసుకెళ్లే వాటిని కాకుండా మన నిత్య అగ్నికి, నరకాగ్నికి తీసుకెళ్లే వాటిని ప్రేమిస్తున్నామేమో. అవన్నీ కూడా వ్యర్థమైనటువంటివే. ఒక మాట చెప్పాలంటే క్రీస్తుకు విరోధమైనవన్నీ కూడా వ్యర్థమైనవే. సింపుల్గా ఒక మాట చెప్పాలంటే క్రీస్తు విరోధమైనటువంటి, క్రీస్తు ప్రేమకు విరోధమైన ప్రతిదీ కూడా వ్యర్థమైనటువంటిదే. అలాంటి వ్యర్థమైనటువంటి మన జీవితంలో ఏమైనా కలిగి ఉన్నాము మనం? ఎంతకాలం నుంచి వాటిని అలానే అంటి పెట్టుకొని నేను భక్తి చేస్తున్నానని చెప్పి, క్రీస్తు ప్రేమను కలిగి ఉన్నానని చెప్పి మనల్ని మనం మోసపరుచుకుంటున్నామా? ఒకవేళ ఇప్పటికీ ఎంతకాలం నుంచి మనం భక్తి చేస్తూ వ్యర్థమైన వాటిని, అనవసరమైన వాటిని మన జీవితంలో, మన హృదయంలో, మన కుటుంబంలో, మన ఆత్మీయ జీవితంలో అగ్ని పెట్టుకొని ముందు కొనసాగుతున్నామేమో. బలలో చేయవేసే ముందులో మనము మన జీవితంలో నుంచి, మన యొక్క భక్తి జీవితంలో నుంచి, మన గృహంలో నుంచి వాటిని తీసివేయవలసిన వాటిని ఉన్నాం మనం. అందుకనే ఎంతకాలం చూడండి నాన్న, అబద్ధమైన వాటిని వెతికెదరు. మనం ప్రేమించే ఈ లోకంలో ఉన్న అబద్ధాలు అవన్నీ. ఎందుకు అబద్ధం అంటే కొంతకాలం కనబడి కొంతకాలం తర్వాత కనుమరుగైపోతాయి. ఏవి శాశ్వతంగా కనబడవవి, ఉండవవి. అదొక మాయ. కానీ తెలిసి ఒక విశ్వాసి అబద్ధమైన వాటిని, వ్యర్థమైన వాటిని, ఓకేనా, దేవునికి విరోధమైన వాటిని ప్రేమిస్తూ ఆత్మీయ జీవితంలో పడిపోతూ ఉన్నాడు. దేవుని దగ్గర నుంచి రావాల్సినటువంటి ఆ ఆశీర్వచనాలని, ఆ దీవెనల్ని పొందుకోలేకపోతూ ఉన్నాడు. దేవునితో సహవాసాన్ని పోగొట్టుకుంటున్నాడు. జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏమన్నా, ఎంతకాలము వ్యర్థమైన వాటిని దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతుకుదురు. ఏ వ్యర్థమైనవి, ఏ అబద్ధము? ఒకసారి పరిశీలించేద్దాం. చూడండి ఒకసారి, ఓకేనా? చూడండి, 1 యోహాను రాసిన పత్రిక, 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం నాన్న. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 221వ పేజీలో ఉంటుంది నాన్న. పదిహేనవ వచనం దగ్గర నుంచి చదువుతాను చూడండి. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనా లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు
అనగా శరీరాశయు నేత్రాశయు జీవోడమ్మును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయ గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరమును నిలుచును. చూడండి, ఇక్కడ ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటిని ప్రేమింప, అది దేవునికి ఆజ్ఞ. అది దేవునికి ఆజ్ఞ, అది ఖచ్చితంగా చెప్తున్నాడు ఆయన. కానీ మనం అదే చేస్తాం. స్పష్టంగా రాయబడి ఉంది ఇక్కడ, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను పాటించొద్దు, అనుసరించొద్దు అంటే మనం అదే చేస్తాం. మనం ఇక్కడ చూడండి, లోకమునైనను లోకములో ఉన్న వాటిని ప్రేమించినట్లయితే తండ్రి ప్రేమ అతను లేదు. కాబట్టి ఎవరైతే లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తారో వాళ్ళలో ఏమీ లేదంటే క్రీస్తు ప్రేమ లేదు. వాక్యానుసారంగా చూస్తే ఇక్కడ వాళ్ళలో తండ్రి ప్రేమ లేదు, క్రీస్తు ప్రేమ లేదు. నేను లోకాన్ని ప్రేమిస్తూ నేను తండ్రిని ప్రేమిస్తానంటే అది అబద్ధము. వాళ్ళ అబద్ధికులు. లేదా ఒక మాట చెప్పాలంటే వేషధారులు, పరిచయులు, శాస్త్రుల వలె, అధికారుల వలె మనం అందరం కూడా ఏమవుతామంటే వేషధారులం అవుతాం. ఈ పరిశుద్ధ గ్రంథములో శాస్త్రులు, పరిచయులు అటువంటి భక్తి చేస్తారు. వాళ్ళు పైకి మాత్రం ప్రేమగా కనబడి లోపలికి మాత్రం ప్రేమ లేదు వాళ్ళకి. వాళ్ళ హృదయంలో కపటం ఉంటుంది, ద్వేషం ఉంటుంది, కొండెములు ఉంటాయి, అన్నీ ఉంటాయి వాళ్ళలో. లోకంలో ఉన్నవి అన్నీ వాళ్ళలో ఉన్నాయి. లోకంలో ఉన్నవి అన్నీ కూడా ఆ పరిచయులు, శాస్త్రంలో ఉన్నాయి. పైకి మాత్రం భక్తి పురులా కనిపిస్తుంటారు వాళ్ళు. మనం కూడా ఒకవేళ అలానే ఉన్నామేమో. కాబట్టి లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తే మనలో తండ్రి ప్రేమ లేదు, అందులో అనుమానమే లేదు. తండ్రి ప్రేమ మనలో జీరో. అయితే ఈ లోకంలో ఉన్నవన్నీ గతించిపోతాయి, కానీ మనతో పాటు శాశ్వతంగా నిలబడేది ఏమిటంటే క్రీస్తు యేసు ప్రేమ. ఎవరైతే తండ్రి చిత్తం చేస్తారో, క్రీస్తు ప్రేమను నెరవేర్చుతారో వాళ్ళు మాత్రమే శాశ్వతంగా ఈ భూమిలోనూ ఇక్కడనూ పరలోకంలోనూ శాశ్వతంగా వాళ్ళు నిలిచిపోతారు. వాళ్ళు శాశ్వతంగా నిలిచిపోతారు. వాళ్ళకి ఆ స్థానాన్ని యేసుక్రీస్తు వారు ఇస్తారు. అందుకని చివరిలో ఏమంటుందంటే లోకము దాని ఆశ గతించబోతున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరం నిలుస్తాడు. దేవుని చిత్తము ఏంటా? దేవుని చిత్తం ఏమిటంటే ప్రేమ కొరకు ప్రయాసపడు. దేవుని చిత్తం ఏమైందంటే ప్రేమ కలిగి ఉండడం కోసం ప్రయాసపడు. అది ఈ పరిశుద్ధ గ్రంథం అంతటిలో క్రైస్తవ్యానికి మొత్తానికి మూలం ఏమిటంటే క్రీస్తు ప్రేమ. క్రీస్తు ప్రేమ అది లోకంలో ఉన్నటువంటి వాటన్నిటికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఉన్న ఒక్క ప్రధానమైనటువంటి తేడా ఏమిటంటే క్రీస్తు ప్రేమ. అయితే ఆ క్రీస్తు ప్రేమని మనమేం చేస్తున్నామంటే చాలా నిర్లక్ష్యం చేస్తున్నాం. మనం పెద్దమైన వాటిని లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తూ ఉన్నాం. ఈ పరిశుద్ధ గ్రంథంలో, నన్ను జీవ గ్రంథంలో క్రీస్తును ప్రేమించిన వాళ్ళు ఉన్నారు, క్రీస్తును ప్రేమించి క్రీస్తు కోసం మరణించిన వారు ఉన్నారు. వాళ్ళ పేర్లు జీవగ్రంథం రాయబడి ఉంటాయి. నిత్యము వాళ్ళ పేర్లు జీవగ్రంథం రాయబడి ఉంటాయి. అలా కాకుండా లోకం కోసం బతికిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ లోకం కోసం బతికిన వాళ్ళు, లోకాస్తుల కోసం బతికిన వాళ్ళు, ఓకేనా? అలాంటి వాళ్ళు ఏమయ్యారంటే గతించిపోయారు. వాళ్ళు అంతరించిపోయారు. దేవునికి ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చేస్తుంది. మనకేం కావాలి? లోకం కావాలా? దేవుని ప్రేమ కావాలా? ఎందుకంటే లోకాసులని గతించిపోయే మనకెందుకు? ఆవిరి వంటి మనకెందుకు? శాశ్వత కాలం నిలబడే శ్రేష్టమైనటువంటి క్రీస్తు ప్రేమ కోసం బతుకుదాం. మనం క్రీస్తు ప్రేమ కోసం బతుకుదాం. చూడండి, నేను కొన్ని ఉదాహరణలు మీకు చూపించేసి ముందుకు వెళ్తాను. లోకంలో ఉన్న వాటిని ప్రేమించద్దు, క్రీస్తుని ప్రేమిద్దాం, దేవుని ప్రేమిద్దాం. చూడండి ఒకసారి, కొంతమంది లోకాన్ని ప్రేమించారు. చూడండి ఒకసారి నాన్న, ఆదికాండం నాన్న, ఆదికాండం 13వ అధ్యాయం నాన్న, 13వ అధ్యాయం. ఆదికాండం 13వ అధ్యాయం నాన్న, 12వ వచనం నేను చదువుతాను చూడండి. అబ్రాము కనానులో నిలిచెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురముండి
సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులై ఉండిరి. చూడండి, ఇక్కడ అబ్రహామును లోతును చూసుకున్నట్లయితే అబ్రహాము దేవుణ్ణి ప్రేమించాడు. అబ్రహాము దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తి. లోతు కుటుంబము లోకాన్ని ప్రేమించిన కుటుంబం అది. ఇక్కడ చూడండి, వాళ్ళు ఇక్కడ లోతు ఎక్కడికి వెళ్ళాడంటే సొదొమ గొదొమ పట్టణాల దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి తన గుడారాన్ని సొదొమ అనేటువంటి పట్టణం దగ్గర వేసుకుంటాడు అతను. ఎందుకంటే తన కంటికి అది చాలా అందంగా కనిపించింది. ఇక్కడ లోతుకి లోకము, లోకాశలు, ఆ పాపం అనేటువంటిది చాలా అందంగా కనిపించింది. అది పాపములా కనబడలేదు అతనికి. చాలా ఘోరమైనటువంటి పాపం ఆ సొదొమ గొదొమ పట్టణాలు జరుగుతూ ఉండేది. అంతా పాపమే. కానీ అబ్రహాము తన గుడారాన్ని ఎక్కడ వేసుకున్నాడంటే కనాను దగ్గర వేసుకున్నాడు. దేవుని సన్నిధి ఉన్నటువంటి ప్రదేశంలో వేసుకున్నాడు అతను. దేవుని సన్నిధిలో నిలబడిన వ్యక్తి, లోకాన్ని త్యజించినటువంటి వ్యక్తి అతను. ఎక్కడ వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు ఆయన. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. పెద్దమైన వాటన్నింటినీ విడిచిపెట్టేస్తాడు అబ్రహాం. తన కంటికి దేవుని దృష్టిలో ఏది వ్యర్థమైనదో వాటన్నిటిని విడిచిపెట్టేస్తాడు. పద్ధతి విడిచిపెట్టేస్తాడు. కానీ లోతు అలా చేయలేదు. తన కంటికి ఏది ఇంపుగా ఉంటుందో, అందంగా ఉంటుందో వాటి వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. తన గుడారం అక్కడ వేసుకున్నాడు. తన గుడారం అంతా పాడైపోతుంది, తన కుటుంబం అంతా పాడైపోతుంది. అబ్రహాము దేవుని ప్రేమించాడు. దేవుని ప్రేమించాడు. కాబట్టి మనం ఏటిని ప్రేమించాలంటే మొట్టమొదట దేవుని ప్రేమించాలి. మొట్టమొదటి ఎవరిని ప్రేమించాలంటే దేవుని ప్రేమించాలి. నేను కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకొస్తాను. మనం ఎవరిని ప్రేమించాలి, ఎలా ప్రేమించాలి అనేటువంటి ప్రాముఖ్యమైన విషయంలో మొట్టమొదటి ఏమిటంటే మనం దేవుని ప్రేమించాలి మొట్టమొదట. చూడండి, మత్తయి సువార్త చూసినట్లయితే చూడండి, మత్తయి సువార్త చూడండి ఒకసారి. 5వ అధ్యాయం. మొట్టమొదటి మనం ఎవరిని ప్రేమించాలంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 5:43 చూడండి ఒకసారి. 5:43 నాన్న అమ్మా. అవునా? తర్వాత అది అట్లా ఉంచి 22వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం చూడండి. మళ్ళీ అక్కడికి వస్తాను. 22వ అధ్యాయం నాన్న, పేజీ నెంబర్ 23 నాన్న, 37వ వచనం చదువుతాను చూడండి. అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనదే. ఇది ముఖ్యమైనదియును మొదటి అయిన ఆజ్ఞ. మొట్టమొదటి మనం ఎవరు ప్రేమించాలంటే దేవుని ప్రేమించాల. అది మొట్టమొదటి ఆజ్ఞ. అది మనము దేవుణ్ణి ప్రేమించకుండా, ఆయన ఆజ్ఞలు ప్రేమించకుండా, ఆయన విధుల్ని కట్టడలు ప్రేమించకుండా లోకము, లోకాచారాలని, లోక పద్ధతులన్నిటినీ ప్రేమిస్తూ ఉన్నాం. లోకంలో మన కంటికి ఏది రమ్యంగా కనిపిస్తుందో దాన్ని ప్రేమిస్తూ ఉన్నాం. మనం వాటిని ప్రేమిస్తూ ఉన్నాం. మనం మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం, మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం నాన్న. మరియు మన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలననే ఆయన ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. ఆయన ఎరిగి ఉన్నామని చెప్పుకొనొచ్చు. ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఆయన వాక్యము ఎవడు గైకొనెనో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమైన. మనకి ఇవ్వబడిన మొట్టమొదటి ఆజ్ఞలో మొట్టమొదటి ఏమిటంటే
మనం దేవుణ్ణి ప్రేమించాలి. మొట్టమొదట దేవుణ్ణి ప్రేమించాలా. దేవుని ప్రేమిస్తున్నామన్న దానికి రుజువు ఏమిటంటే, ఎవరైతే ఆయన ఆజ్ఞలని, కట్టడలని, విధులని వారి జీవితంలో అనుసరిస్తారో, నడుచుకుంటారో వాళ్ళు దేవుని ప్రేమిస్తున్నారన్న దానికి రుజువు అన్నమాట. వాటిని అనుసరించకుండా, వాటిని నిర్వహించకుండా, వాటిని సాధకం చేయకుండా నేను దేవుని ప్రేమిస్తున్నాను అని అంటే వారికి చెప్పబడినటువంటి పేరు ఏమిటంటే వాళ్ళు అబద్ధికులు. అబద్ధ క్రైస్తవ్యం. ఒక మాట చెప్పాలంటే అబద్ధంలోనే జీవిస్తున్నాం మనం, లేదా మోసంలోనే జీవిస్తున్నాం, లేదా వేషధారుల్లోనే జీవిస్తున్నాం మనం. ఆ దేవునికి ఆజ్ఞలు అనేటువంటివి, కట్టడలు అనేటువంటివి మన జీవితంలో మనకు కనబడాలి. ఇప్పుడు నేను జీవిస్తున్నాను లేదని నా కుటుంబంలో నాకు కనబడాలి, నా సంఘంలో నాకు కనబడాలి, నేను పనిచేసే స్థలంలో కనబడాలి. వాళ్ళు నా గురించి సాక్ష్యం చెప్పాలి. నా గురించి సాక్ష్యం, కుటుంబంలో నా భార్య పిల్లలు నా గురించి సాక్ష్యం చెప్పాలి. సంఘంలో తోటి సహోదరులు చెప్పాలి. పనిచేసే స్థలంలో తోటి ఉద్యోగస్తులు చెప్పాలి, మన గురించి చెప్పాలి. అది జీవించడం అంటే. దేవుని యొక్క వాక్యానుసారంగా ఆయన ఆజ్ఞల కట్టల ప్రకారం జీవించడం అంటే అది నిజమైన ప్రేమ. అలా ప్రేమించేటువంటి క్రమంలో శ్రమలు వస్తాయి. మన చుట్టూ ఉన్న ఉద్యోగస్తులు మనల్ని ఇబ్బంది పెట్టారు, సంఘంలో ఉన్నవారు ఇబ్బంది పెట్టారు, కుటుంబంలో ఉన్నవారు ఇబ్బంది పెట్టారు, విసిగిస్తారు. అయితే ప్రేమిద్దాం. శ్రమ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. రాకుండా ఎలా ఉంటుంది? ప్రేమిద్దాం. యేసయ్య ప్రేమించినట్టుగా ప్రేమిద్దాం. యేసయ్య ఎలా ప్రేమించాడో అలాగ ప్రేమిద్దాం. మనం అలా ప్రేమిద్దాం. అని ఆజ్ఞని మొట్టమొదట మనం ఎవరిని ప్రేమించాలంటేనా దేవుని ప్రేమించాలా. దేవుని ప్రేమిస్తున్నాం అనడానికి రుజువు ఏమిటంటే ఎందరైతే ఆయన ఆజ్ఞల్ని, విధుల్ని, కట్టల్ని గైకొంటారో వాళ్ళందరూ కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అనడానికి రుజువు మొట్టమొదట గుర్తుపెట్టుకోండి. రెండోది దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించాలా. చూడండి, ఆ మాట నేను చూపిస్తాను. నేను చూడండి నాన్న, సామెతల గ్రంథం 29వ అధ్యాయం. సామెతల గ్రంథం 29వ అధ్యాయం నాన్న. ఇరవై 29:3 నాన్న. 552 పేజీ నాన్న. చాలు నాన్న. జ్ఞానమును ప్రేమించేవాడు తన తండ్రిని సంతోషపరచు. కాబట్టి మన తండ్రి అయినటువంటి యేసుక్రీస్తు వారిని సంతోషపరచాలంటే ఓకేనా, దేవునికి జ్ఞానాన్ని ప్రేమించాలి, అంటే వాక్యాన్ని ప్రేమించాలి. ఆ దైవిక వాక్యం జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందంటే వాక్యంలో లభిస్తుంది. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది, ఈ జీవ గ్రంథంలో ఉంటుంది. ఎంతమంది మనము ఈ వాక్యాన్ని ప్రేమిస్తున్నాం? ఎంత సమయము మనము వాక్యము ధ్యానం చేయడానికి ఉపయోగిస్తున్నాం? మనం వాక్యము చదవకుండా, ధ్యానం చేయకుండా, ఆయనకి సమయం వెచ్చించకుండా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, మనం వాక్యం ధ్యానించాల్సినటువంటి సమయాన్ని అనవసరమైనటువంటి వ్యర్థమైన వాటికి, లోక సంబంధమైన వాటికి పెడుతున్నాం మనం. అందుకనే లోకాన్ని ప్రేమిస్తున్నాం. అందుకనే ఈ లోకంలో ఏం ప్రేమిస్తున్నామంటే అటు ఇటు తిరుగుతున్నామేమో, సెల్ ఫోన్ పెడుతున్నామేమో, వ్యర్థమైన ముచ్చట్లు పెడుతున్నామేమో, కలహాలకి, గొడవలకి, తగాదాలకి పెడుతున్నామేమో, లేకపోతే వెంకేటికి పెడుతున్నామో. మీరే ఆలోచన చేయండి ఒకసారి. దేవునికి ఇవ్వాల్సిన సమయము వ్యర్థముగా లోకంలో ఉన్న వాటికి పెడుతున్నాం మనం. లోకాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాం మనం. దాన్ని తీసి పక్కన పడేసి ఆ సమయముని దేవుని వాక్యానికి ఇచ్చినట్లయితే దేవుడు నిన్ను, నన్ను ఎంతగానో బలపరుస్తాడు ఆయన. కాబట్టి మొట్టమొదట మనం దేవుని ప్రేమించాలా, రెండోది దేవుని వాక్యాన్ని ప్రేమించాలా, మూడోది ప్రార్థనను ప్రేమించాలా. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటిది. చూపిస్తాను చూడండి ఒకసారి. దావీదు రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాడు? 7 సార్లు ప్రార్థన చేస్తాడు. ఎందుకని? పని లేకనా? దేవుడు అంత ప్రేమ ఆయనకి. దానియేలు గ్రంథం చూడండి ఒకసారి నన్ను. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం
దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 737 పేజీ నాన్న. 10వ వచనం నాన్న. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనిను. అది తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినం ముమ్మారు మోకాలుని తన ఇంటి పైగది కిటికీ యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్తుతించుతూ వచ్చును. ఇట్టి శాసనము అంటే దానియేలుకి వ్యతిరేకమైన శాసనం ఒకటి పుట్టించి రాజాజ్ఞగా మార్చి దాన్ని అమల్లోకి తీసుకొస్తారు. దాన్ని ఇట్టి శాసనము చేస్తారని తెలిసి కూడా ప్రార్థన చేయకుండా మానలేదు. అంటే క్రీస్తు ప్రేమ అతన్ని బలవంతం చేస్తుంది. క్రీస్తు ప్రేమ అతన్ని బలవంతం చేస్తుంది, మనల్ని బలవంతం చేయడం లేదు. మనల్ని లోకంలో ఉన్నాయి చాలా బలవంతం చేస్తున్నాయి. సెల్ ఫోన్ మనం లాగుతున్న అయస్కాంతంలాగా లోకంలో ఉన్న ముచ్చట్లు లేకపోతే వ్యర్థమని ఏవి లాగుతూ ఉన్నాయి. మనకి ప్రార్థన లాగడం లేదు. క్రీస్తు ప్రేమ ఎందరిలోనైతే బలవంతం చేస్తుందో వారు ప్రార్థన చేస్తారు. శ్రమైన కష్టమైన ప్రాణం పోతున్నా సరే ఎటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నా సరే ప్రార్థన మాత్రం మానుకోం. ఒకవేళ తింటమన్నా మానేస్తామేమో కానీ, ఊపిరి పీల్చడమైనా మానేస్తామేమో కానీ ప్రార్థన చేయడం మాత్రం మానేయం. అది క్రీస్తుని ప్రేమించడం అంటే, దేవుణ్ణి ప్రేమించడం అంటే అది. అటువంటి ప్రార్థనా జీవితం మనం కలిగి ఉన్నామా? అలా లేనప్పుడు మనం క్రీస్తుని ప్రేమిస్తున్నాను అంటే అది అబద్ధం కింద లెక్కే. దానియేలుకి తెలుసు ఇక్కడ, అరే నీ ప్రార్థన చేస్తే మళ్ళా నన్ను తీసుకెళ్ళి సింహాల మూల వేస్తానని తెలిసి కూడా, అటువంటి శాసనం ఒకటి తయారు చేయబడి నాకు వ్యతిరేకంగా అని చెప్పి తెలిసినా కూడా దేవుని ప్రేమని బట్టి అతను మళ్ళీ వెళ్ళి ముమ్మారు ప్రార్థన చేస్తాడు. అక్కడ మన జీవితాల్లో అలాంటి ప్రార్థనా జీవితం ఉందా? లేకపోతే క్రీస్తు ప్రేమ మనలో లేదు. క్రీస్తు ప్రేమ కోసం మనం ప్రయాసపడడం లేదు. అది క్రీస్తు ప్రేమ కోసం వ్యర్థమైన వాటి కోసం ప్రయాసపడుతున్నాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 741 పేజీ నాన్న. ఇదంతా కూడా దానియేలు ప్రార్థనే. మొత్తం చెప్పను కానీ 20వ వచనం చూడండి ఒకసారి. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచుంటుని. దానియేలు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు? తన పాపములు తన జనముల యొక్క పాపములను ఒప్పుకొనుచు విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇది దేన్ని బట్టి చేస్తున్నాడంటే క్రీస్తు ప్రేమను బట్టి చేస్తున్నాడు. తన కోసం కాదు, విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మనం చేస్తున్నాం విజ్ఞాపన. ఎన్ని విజ్ఞాపన అంశాలు మనకు ఉంటాయో ఒకసారి. నా పాపముల కోసము ఇతరుల యొక్క పాపముల కోసం ప్రార్థన చేస్తున్నామా? మనము చేయాల్సింది ఒకటే, ఆ చేయాల్సిన ఒకటి చేయకుండా వ్యర్థమైన వాటన్నిటినీ చేస్తున్నాం మనం. చాలా విచారకరమైన విషయం, చాలా బాధపడాల్సిన విషయం. అది చేయాల్సింది ఒకటే, ఆ ఒక్కటి వదిలేసి మిగతా అన్నీ చేస్తాం మనం. ప్రార్థించాల్సింది ఒకటే, మన పాపముల కోసము ఇతరుల పాపముల కోసము. తప్పు చేయని వాళ్ళు ఎవరు? సపోజ్ నేను వాక్యం సరిగ్గా చెప్పట్లేదు అనుకోండి, నా వాక్యం బాగలేదు అనుకోండి, నా కోసం ప్రార్థన చేయి. అన్న వాక్యం బాగా చెప్పాలని ప్రార్థన చేయండి, ఏమవుతుంది? మంచిదే కదా, అంతే కదా. మైకులు సరిగ్గా పనిచేయట్లేదు అనుకోండి, ప్రార్థన చేయండి. మైకులు సరిగ్గా పనిచేయట్లేదు ప్రార్థన చేయండి, ఏమవుతుంది? అది ఇంకోటి ఏదో కొదవ వచ్చిందనుకో ప్రార్థన చేయండి. అది ఇంకేదైనా ప్రాబ్లం ఉందనుకో ప్రార్థన చేయండి. మనం ఎంత గాడికి ఏం చేస్తామంటే ప్రాబ్లంను ఫైండ్ అవుట్ చేస్తాం మనం అంతవరకే. ఎంత గాడికి విమర్శించేటువంటి పనిలోనే ఉంటాం. కానీ విమర్శించడం అనేటువంటిది సాతాను లక్షణం. అది క్రీస్తు ప్రేమ కలిగి ఉంటే
నేను వాక్యం సరిగ్గా చెప్పలేదనుకోండి, నా కోసం ప్రార్థన చేస్తారు. నేను పడిపోయాననుకోండి, నా కోసం ప్రార్థన చేస్తారు. నా కుటుంబం సరిగా లేదనుకోండి, నా కోసం ప్రార్థన చేస్తారు. సంఘం డెవలప్ కావడం లేదనుకోండి, ప్రార్థన చేస్తాం. ప్రార్థన ఇది తప్ప మనం అన్నీ చేస్తున్నామండి. ఇది తప్ప ఎంత కాడికి విమర్శించే ధోరణే కానీ, లేదా ఇంకో ధోరణే కానీ, ఇది సాతానుగాని లక్షణం. ఇది అపవాది లక్షణం. అది క్రీస్తు ప్రేమ మనలో లేదు అనడానికి నిదర్శనం. మనం ఎప్పుడైనా సరే ఒక వ్యక్తిని మనం విమర్శిస్తున్నామంటే తీర్పు తీరుస్తున్నామంటే మనలో దేవుని ప్రేమ లేదు, జీరో. మనం ఎంతకాలం నుంచి మనం భక్తి చేస్తున్నాము. నేను చిన్నప్పటి నుంచి వస్తున్నా అని చెప్పుకుంటాం కొంతమంది, మా తాత ముత్తాల దగ్గర నుంచి వస్తున్నామని చెప్పుకుంటాం కొంతమంది. ఏం చేయను, మనకి ఏం చేయను. ఎవరి కోసం ఆ క్రీస్తు ప్రేమ మనలో నిలబడకుండా, జీవించకుండా, నాకింత ఎక్స్పీరియన్స్ ఉందనుకుంటే ఎవరి కోసం? ఎవరికి కావాలి? యేసుక్రీస్తు వారు రెడ్ పెన్తో కొట్టాతో పడేస్తాడు, జీరో. స్టూడెంట్ కనుక ఆన్సర్ తప్పు రాస్తే టీచర్ ఏం చేస్తాడు, ఇంటికి కొట్టేసి జీరో పట్టేస్తాడు, అక్కడ రెడ్ మార్క్ పడేస్తుంది అక్కడ. మరి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, విమర్శించద్దు ఎవరిని. వీఆర్ నాట్ పర్ఫెక్ట్, జీసస్ ఈజ్ ఓన్లీ పర్ఫెక్ట్. ఆయన మాత్రమే సంపూర్ణుడు. ఆయన సంపూర్ణతలోకి మనం ఎదుగుదాం, కట్టుకుందాం. ప్రతి ఒక్కరిని ప్రేమ ఉన్న చోట మనం విమర్శించాం. కుటుంబంలో కూడా అంతే. అది లేదు, ఇది లేదు, అట్టుంది, ఇట్టుంది, ఎంతకాడికి విమర్శించే పనిలోనే ఉంటాం. కుటుంబంలో కానీ పనిచేసే స్థలాల్లో కూడా అంతే, విమర్శిస్తూ ఉంటారు. ఆయన అట్లాగే ఇట్లాగా. ఎంత దుర్మార్గమైన పరిస్థితులు లోకంలో ఉన్నాయి చూడండి ఒకసారి. ఇప్పుడు నేను పిల్లలకి ఇంగ్లీష్ బోధిస్తాను. నాకు ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది, ఇలా చదివించాలని పద్ధతి ఉంటుంది. ఇప్పుడు నేనంటే ఇష్టం లేని వాళ్ళు ఏం చేస్తారంటే, నేను వెళ్ళే మెథడ్ని, సిస్టమ్ని వాళ్ళు రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తారు. వాళ్ళు దాన్ని ప్రాపగాండా చేస్తారు. దాన్ని సపోజ్ పిల్లలకి సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఇంకేదో కొంత వొకాబులరీ చదివిస్తున్నాం అనుకోండి. కొంతమంది టీచర్లు వీళ్ళందరూ ఏం చేస్తారంటే, ఈయన ఏమి చదవటం లేదు, ఓన్లీ వొకాబులరీ చదివిస్తున్నాడు, ఇదో ప్రాపగాండా చేస్తారు. ఈయన అసలు ఏమి చదవటం లేదు. అది ఏం చెప్పకపోతే మార్కులు ఎలా వస్తాయి? ఒక ప్రాపగాండా. అంటే మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను నేను. ప్రతి స్థలంలో కూడా అంతే. ఇలాంటి వాళ్ళు ఎక్కడికి పోయినా ఉంటారు. అయినా సరే ప్రేమిద్దాం, వాళ్ళని ప్రేమిద్దాం, ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు విమర్శిస్తారు మనల్ని, మనం దూషిస్తారు, మనం చేసే పనికి ఆటంకం కలిగిస్తారు. సపోజ్ నా పీరియడ్ 45 మినిట్స్ ఉందనుకోండి, 10 సార్లు డిస్టర్బ్ అవుతుంది నాది. మీరు చూడండి ఒకసారి, నా పీరియడ్ 45 మినిట్స్ ఉంటే, 10th క్లాస్ పీరియడ్ ఉంటే కనీసం 5 to 10 మినిట్స్ డిస్టర్బ్ అవుతుంది. డిస్టర్బ్ చేస్తారు అంతే. నేను మొదలుపెట్టడం మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది. ఏం చేద్దాం చెప్పండి? 7 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల నుంచి ఇదే సమస్య. ప్రేమిస్తాం, ఏమవుతుంది? ప్రేమిద్దాం, ఏం కాదు. ఎక్కడ దేవుడు మనల్ని విడిచిపెట్టాడు అసలుకి. ఎందుకు చెప్తున్నానంటే, ఉదాహరణలు ఎందుకు చెప్తున్నానంటే, మనకి సమస్య వస్తుంది, ఇబ్బంది వస్తుంది, మనల్ని దూషించే వాళ్ళు ఉంటారు, హాని చేసేవాళ్ళు ఉంటారు, మన మీద కపటోపాయం చేసేవాళ్ళు ఉంటారు, రకరకాల వ్యక్తులు మన చుట్టూ ఉంటారు. ప్రేమిద్దాం వాళ్ళని, క్రీస్తుని బట్టి ప్రేమిద్దాం. వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. దయచేసి వారి కోసం ప్రార్థన చేద్దాం. దేవుణ్ణి నిజముగా ప్రేమించే వ్యక్తి వారి కోసం ప్రార్థన చేస్తాడు. దానియేలు చేసినట్టు ప్రార్థన చేస్తాడు. అబ్రహాము ప్రార్థన చేసినట్టు ప్రార్థన చేస్తాడు. అబ్రహాము లోతు కోసం ప్రార్థన చేస్తాడు. అబ్రహాము దేవుని నిజముగా ప్రేమించే వ్యక్తి. దావీదు ప్రార్థన చేసినట్టు ప్రార్థన చేస్తాడు. దావీదు దేవుని నిజముగా ప్రేమిస్తున్నాడు. అందుకనే దావీదు నిజముగానే ప్రేమిస్తున్నాడు కాబట్టి యేసుక్రీస్తు దావీదుని గురించి ఏమంటాడంటే, ఇతను నా హృదయానుసారుడు అంటాడు. ఎందుకు తెలుసా? అతను నిజముగా ప్రేమిస్తున్నాడు. అతని ప్రేమలో కపటం లేదు. దావీదు యొక్క ప్రేమలో కపటం లేదు, వేషధారణ లేదు, నటన లేదు. వీళ్ళందరూ అట్లానే జీవించారు.
కాబట్టి నేను క్రీస్తును ప్రేమిస్తున్నాను అనడానికి రుజువు ఏమిటంటే 3 మాటలు చెప్పాను నేను. ఆయన ఆజ్ఞల విధులని ఆయన కైకొనుసు, ఆయన వాక్యానుసారంగా జీవించాలి, ఆయన వాక్యాన్ని ప్రేమించాలి, ఆయన వాక్యాన్ని ధ్యానం చేయాలి, లోకంలో ఉన్న వాటిని విడిచిపెట్టి ఆయనకి సమయం ఇవ్వాలి. 3 ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయండి. ప్రార్థన చేయకపోతే మనం దేవుని ప్రేమిస్తున్నామనడానికి రుజువేం కాదు. అది ప్రార్థనా పరులే దేవుని ప్రేమిస్తారు. 3 విషయాలన్నా. రెండోది, ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలి. చూడండి, అదే మాట ఇందాక అన్నాడు కదా, మత్తయి సువార్త 5వ అధ్యాయం చూసినట్లయితే, మొట్టమొదటి దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమించే వ్యక్తి ఆయన ఆజ్ఞలను గైకొంటాడు. రెండవది వాక్యాన్ని ప్రేమిస్తాడు. మూడవది ఏమన్నో ప్రార్థన చేస్తాడండి. రెండో విషయం చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం నాన్న. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ పేజీలో ఉంటుంది. లేదు 22వ అధ్యాయమైనా పర్వాలేదు. 22వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం చూడండి నాన్న. ఇందా చదివాను చూడండి. 37వ వచనం. 22:37. 39వ వచనం నాన్న. 23 పేజీలు. నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమింపవలనది రెండవ ఆజ్ఞ దానంటది అదే. మొట్టమొదటి దేవుని ప్రేమించాలా, రెండోది నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమించాలా. దేవుని ప్రేమించే క్రమంలో ఆయన ఆజ్ఞలను గైకొనాలి, ఆయన వాక్యాన్ని గైకొనాలి, ఆయన వాక్యాన్ని ధ్యానం చేయాలి. మూడోది ప్రార్థన చేయాలి. దూషించడానికి బదులుగా, విమర్శించడానికి బదులుగా మనం దేవుణ్ణి ఏం చేయాలంటే మనం వారిని ప్రార్థన చేయాలి. ప్రార్థన చేద్దాం. రెండోది నిన్ను వల్ల నీ పొరుగువారిని, మన పొరుగువారు మనల్ని చాలా ఇబ్బంది పెడతారు. అవునా? ఒక మాట చెప్తాను. 1వ సమూయేలు గ్రంథం, ఒక మాట చెప్పేసి ముందుకు వెళ్తాను అన్న. మొదటి సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథం నాన్న 16వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 266 పేజీ నాన్న. 5వ వచనం నాన్న. రాజైన దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడొకడు గెరా కుమారుడైన షిమి అను నొకడు అతడి నుండి బయలుదేరి వచ్చెను. అతడు వెంట నడుస్తూ దావీదును శపించుచు, జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరుపార్శ్వములో ఉండగా రాజైన దావీదు మీద అతని సేవకులందరి మీద రాళ్ళు రువ్వుచును. ఈ షిమి నరహంతుకుడా, దుర్మార్గుడా, చీపు నీ వేల వలనని నీవు వెళ్ళగొట్టిన ఈ సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీద రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యం అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడు కనుకనే నీ మోసంలో చిక్కబడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా. ఇక్కడ చూడండి, షిమి దావీదుని శపిస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో మనం ఉంటే మనం ఏం చేస్తాం? ఓకేనా? ఇక్కడ దావీదు షిమి మీద ఓకేనా ప్రతీకారం తీర్చుకోవడానికి లేదా అతని మీద ఏదైనా యాక్షన్ తీసుకోవడానికి బలము కలిగి ఉండి కూడా ఏమీ అనకుండా, మారు మాట్లాడకుండా అతన్ని క్షమించి వదిలేసి వెళ్ళిపోతాడు. ఏమీ అనలేదండి, దేవుని చిత్తానికి వదిలేసేస్తాడు. దేవుణ్ణి మనము ప్రేమిస్తున్నాము అనడానికి రుజువు ఏమిటంటేనన్నా, లేదా దేవుని ప్రేమ మనలో నిలిచి ఉందనడానికి ఏమిటంటే, మనలో వచ్చేటువంటి ఇలాంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో మనం దేవుని చిత్తానికి వదిలేయాలి. ఎప్పుడైతే ఆయన చిత్తానికి, ఆయన చేతులకి మనం అప్పగించుకుంటామో దేవుడు మన పక్షాన కార్యం చేస్తాడు ఖచ్చితంగా. ఇదే షిమి తర్వాత అధ్యాయంలో దావీదు కాలు మీదకి వచ్చి బతలాడుకుంటాడు, నాకు క్షమించమని. కాబట్టి మన జీవితంలో మనల్ని హింసించేవారు ఎవరైతే ఉన్నారో, మనల్ని కష్టపెట్టేవారు ఎవరైతే ఉన్నారో, మనకు హాని చేసేవారు ఎవరైతే ఉన్నారో, కీడు చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి కోసం ప్రార్థన చేద్దాం, వాళ్ళని క్షమిద్దాం. మనం క్రీస్తు ప్రేమ క్షమిస్తుంది. తండ్రి యేసుక్రీస్తు వారు నాన్న ఆ కలువరిలో తను చేసినటువంటి ప్రార్థన, తండ్రి వీరు ఏం చేయుచున్నారు, ఎక్కున్నారు, క్షమించమని. అటువంటి ప్రేమ మనకు కావాలి. మొట్టమొదట మనం క్రీస్తుని ప్రేమించాలా. రెండోది మన ఇరుగు పొరుగు వారిని, మనం హింసించిన వారిని, హాని చేసిన వారిని, కీడు చేసిన వాళ్ళని, మనం గాయం చేసిన వాళ్ళని. యోబుకి 3 స్నేహితులు ఉంటారు.
యోబుకి 3 స్నేహితులు ఉంటారు. 3 వైపుల నుంచొని మాటలతో పొడుస్తారు, హింసిస్తారు. 3 వైపుల నుంచి మాటలతోనే చంపేస్తారు. అయినా సరే యోబు ఏం చేస్తాడు తెలుసా? వాళ్ళ కోసం ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. అవునా? ఎంత హింస! 3 వైపులు నిలబడి, ఒక్కడు కాదు, ముగ్గురు 3 వైపులు నిలబడి ఒకరి తర్వాత ఒకరు మాటలతో పొడుస్తూ ఉంటే ఎట్లా ఉంటుంది ఆ బాధ చూడండి ఒకసారి. అయినా సరే వాళ్ళ కోసం ఏం చేస్తాడు? అతను ప్రార్థన చేస్తాడు. ఏం చేస్తాడు? అతను ప్రార్థన చేస్తాడు. ఎందుకు తెలుసా? యోబు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాడు. యోబులో ఏముందంటే క్రీస్తు ప్రేమ ఉన్నది. ఒకటి నాన్న, మొట్టమొదటి దేవుని ప్రేమించాలా? రెండవది నాన్న, ఎవరిని ప్రేమించాలి? ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలి. ఓకేనా? మనల్ని హింసించే వారి కోసం ప్రార్థన చేయాలి. ఓకేనా? వాళ్ళని క్షమించాలి. ప్రేమిస్తే ఏమవుతుంది చూడండి ఒకసారి. ఇంకా మనం వేటిని ప్రేమిస్తున్నాం? పెద్దమైన వాటిని ప్రేమిస్తున్నాం, లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తూ ఉన్నాం. ఓకేనా? పరిశుద్ధ గ్రంథంలో చాలామంది ఉన్నారు. చూడండి ఒకసారి నాన్న. ఓకే, ధనం కోసం ప్రేమించే వాళ్ళు ఉన్నారు, ధనాశ కోసం. గెహాజీ అలానే చేశాడు. గెహాజీ నయమాను వెనకమాల వెళ్ళి ఆ నయమాను ఇచ్చేటువంటి వాటిని తెచ్చుకుంటాడు. అయ్యా, నాకు ఎలీషాకి అటువంటి, మా యజమానికి అటువంటి మనసు లేదు, కానీ నాకు ఇవ్వమని చెప్పి తెచ్చుకుంటాడు. అతనికి కుష్ఠవ్యాధి వస్తుంది. ఇస్కరియోతు ధనాన్ని ప్రేమిస్తాడు. 30 వెండి నాణ్యములకు యేసుక్రీస్తుని నమ్ముకుంటాడు. ఉరికొమ్మానికి ఎక్కుతాడు అతను. వీళ్ళందరూ కూడా లోకాన్ని ప్రేమించారు వాళ్ళు. ఇంకా విచిత్రం ఏమిటంటే, గెహాజీ ఎలీషా దగ్గర నుండి భక్తి నేర్చుకుంటున్నాడు. ఇస్కరియోతు ఈ శిష్యుల్లో ఒకడై ఉండి యేసుక్రీస్తు వారి దగ్గర, యేసుక్రీస్తు వారు ఎలాంటి వాడో, ఎలాంటి భక్తి చేస్తారో తెలిసి కూడా చూడండి దేవుని ప్రేమించకుండా లోకాన్ని ప్రేమించారు. చాలామంది విశ్వాసులు మనం అట్లానే ఉన్నాం. సంఘానికి వస్తూ వాక్యం వింటూ క్రీస్తు ఎవరో, క్రీస్తు ప్రేమ ఏంటో ఎరిగి ఉండి కూడా మనం గెహాజీ లాగా, లేదంటే ఇస్కరియోతు లాగా, లేదంటే అబ్షలోము లాగా, లేదంటే కయ్యూను లాగా ప్రేమిస్తూ ఉన్నాం మనం. కయ్యూన్ది దొంగ ప్రేమ అంటే, తమ్ముని చంపాడు అతను, ప్రేమ లేదు అతనికి. ధనం కోసం అండి, ధనాన్ని ఎక్కువగా ధనాన్ని బట్టి విలువిచ్చే వాళ్ళు ఉన్నారు విశ్వాసుల్లోనే. ఉద్యోగాన్ని బట్టి విలువిచ్చేవాళ్ళు, హోదాను బట్టి విలువిచ్చేవాళ్ళు. క్రీస్తుని బట్టి విలువండి దయచేసి. క్రీస్తుని బట్టి విలువండి. వాడి క్రీస్తును నమ్ముకున్న వ్యక్తి అయితే చాలు, విలువివ్వండి, గౌరవించండి. అతను క్రీస్తు బిడ్డ, అతను క్రీస్తు రక్తం చేత కడగబడినటువంటి వ్యక్తి అతను. అతనికి విలువివ్వండి, మిగతా వాళ్ళు కాదు. క్రీస్తు ప్రేమనండి. ఓకేనా? అబ్షలోమునండి, అబ్షలోము చూడండి దేన్ని ప్రేమించాడు అతను? అధికారాన్ని ప్రేమిస్తాడు. దేన్ని ప్రేమిస్తాడు నాన్న? అధికారం కావాలి మనకి, పదవి కావాలి మనకి. అధికారం కోసం, పదవి కోసం ఏమేమి చేస్తాం మనం. లోకంలో ఉన్న రాజకీయాలు అట్లానే ఉన్నాయి. అదే రాజకీయాలు సంఘంలోకి వచ్చినాయి ఈ మధ్య, అధికారం కోసం. అబ్షలోము దావీదుని రాజ్యం నుంచి, సింహాసనం తీసివేసి తన రాజ్యాన్ని ఆక్రమిస్తాడు. ఎంతటి దారుణమైన! సొంత కుమారుడే దావీదుని అడవుల పాలు చేసేసి, అరణ్యం పాలు చేసేసి అధికారంలోకి వస్తాడు, రాజ్యంలోకి వస్తాడు. అతను అబ్షలోము దేన్ని ప్రేమించాడంటే అధికారాన్ని ప్రేమించాడు, పదవిని ప్రేమించాడు. ఎవరైతే ధనాన్ని ప్రేమిస్తారో, అధికారాన్ని ప్రేమిస్తారో, లోకాన్ని ప్రేమిస్తారో వీళ్ళందరూ కూడా వాళ్ళ మరణం అనేటువంటిది చాలా దారుణంగా ఉంటుంది. అబ్షలోము చూడండి, ఒక బాణానికి చనిపోతాడు. అతని మరణం చాలా దారుణంగా ఉంటుంది. మన కుటుంబాల్ని, మన సంఘాల్ని, మన జీవితాన్ని ప్రేమతో కట్టుకున్నాం, అధికారంతో కాదు, పదవులతో కాదు, ఇంకోటి లోకంతో కాదు, క్రీస్తు ప్రేమతో కట్టుకుందాం మనం. మొదటి రాజు గ్రంథంలో ఒక మాట చూపిస్తాను చూడండి. మాట చూపిస్తే క్లోజ్ చేస్తాను, టైం అయింది. ఓకేనా? మొదటి రాజు గ్రంథం 21వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం నాన్న. ఈ సంగతి 21వ అధ్యాయం, ఇది 1 నుంచి 21వ అధ్యాయం నాన్న 303వ పేజీలో ఉంటుంది. 1వ వచనం దగ్గర నుంచి 26వ వచనం, 25వ వచనం వరకు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, మనకు తెలిసిన భాగాలే. ఇక్కడ మనకి ఆహాబు, యెజెబెల్ కనిపిస్తారు. చూడండి, వీళ్ళు దేవుణ్ణి చూడండి. ఇక్కడ నాబోతు అనే వ్యక్తి ఉన్నాడు, అతనికి ఒక ద్రాక్ష తోట ఉన్నది. ఆహాబుకి అది కావాల్సి వచ్చింది.
అనుకుందాం, లేదా దాని మీద మనసు పడ్డాడు అనుకుందాం, లేకపోతే అది ఇష్టమైంది అనుకుందాం, లేకపోతే కారణాలు ఏమైనా కానివ్వండి. అంటే నీకు కావాలంటే ప్రార్థన చేయి. దేవుని పదాల దగ్గర కూర్చో, ఏమవుతుంది? అయ్యా నా వాళ్ళు దక్షత నాకు ఇవ్వమని అడుగు దేవుణ్ణి. అడగలేదు, మూతి ముడుచుకొని కూర్చుంటే అమ్మగారు వచ్చింది, యెజబెల్ వచ్చి, ఏంది మూతి ముడుచుకొని కూర్చున్నాను, నువ్వు కూర్చో నేను చూసుకుంటాను అందామా? యెజబెలు తయారవుతున్నారు. స్త్రీ కుటుంబంలో కానీ సంఘంలో కానీ ఎక్కడైనా మౌనంగా ఉండవలసిందే. పెత్తనం చేయడానికి లేదు. ఎక్కడ ఏ స్త్రీ పరిశుద్ధ గ్రంథంలో పెత్తనం చేసిందో, పతనం చేయబడిన స్త్రీ కొనియాడబడలేదు. ఎవరైతే ఒద్దిక కలిగి ఉండి క్రీస్తు ప్రేమను చూపిస్తారో, క్రీస్తు ప్రేమ కుటుంబాల్ని, సంఘాల్ని, జీవితాల్ని మనం క్రీస్తు ప్రేమతో కట్టుకోవాల్సిందే, కానీ అధికారంతో కాదు. ఆమె ఏం చేసిందంటే, నాబోతుని ఓకేనా ఒక ఇద్దరు వ్యక్తుల్ని మించి వాళ్ళ మీద అబద్ధ సాక్ష్యం చెప్పించి బయటికి రాగానే రాళ్ళతో కొట్టి చంపేసిపిస్తుంది. చూడండి ఎంత దారుణమో చూడండి. అతని యొక్క ద్రాక్ష తోట కోసం నువ్వు అంతటి దుర్మార్గమైన పని చేస్తాం. ఇవి లోకంలో ఉన్నాయి, ఒకవేళ విశ్వాస జీవితంలో కూడా ఉన్నాయేమో చూడండి. చాలా కుటుంబాలలో, సంఘాలలో ఇలాంటి యెజబెల్ లాంటి వాళ్ళు ఉన్నారు. అది వారికి, వారి కుటుంబానికి, లేదా అటువంటి సహోదరులకి అది నష్టం. అది గుర్తుపెట్టుకోండి. నాబాలు లాంటి మూర్ఖులు ఉన్నారు, యెజబెల్ లాంటి పెత్తనం చేసేవాళ్ళు, అధికారం చలాయించే వాళ్ళు ఉన్నారు. అధికారం చలాయిస్తుంటారు, వాళ్ళకి అధికారం. చాలామంది చూస్తుంటాయి కదా. నేను ఒక గృహానికి వెళ్తే ఒక బ్రదర్ చెప్తాడు, అన్న ఇంట్లో చాలా అధికారంగా డామినేటివ్గా ఉంటారంట. తమ్ముడు చెప్పిన మాట, డామినేటివ్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, ఇద్దరు కావచ్చు, లేదా ఇద్దరికి మంచి బ్యాక్గ్రౌండ్ ఉంటే ఉండవచ్చు. మనం క్రీస్తులో తగ్గించుకొని ఉండవలసిన వారం, ప్రేమించవలసిన వారం, భార్యాభర్తలు ఇద్దరు ప్రేమించుకోవలసిన వారం, సంఘాన్ని ప్రేమించవలసిన వారం. అధికారంతోనో దర్పంతోనో అహంకారంతో చేయవలసింది కాదు. అది క్రీస్తు ప్రేమ. ఇక్కడ యెజబెల్ ఏం చేసింది? నాబోతుని చంపేసింది. మరి యెజబెల్ గత ఏమైపోయింది చూడండి ఒకసారి. అహాబు సంగతి ఏమైంది చూడండి ఒకసారి. చివరికి ఎవరి స్థితి అయినా సరే అంతే అవుతుంది. కాబట్టి మరి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనకి ఏదైనా కావాలి అనుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. మా అబ్బాయికి సీటు కావాలా, ప్రార్థన చేద్దాం. ఇంకోటి కావాలా, ప్రార్థన చేద్దాం. ఎవరి దగ్గర లాక్కోవడానికి ప్రయత్నం చేయొద్దు. మనం ఎవరి దగ్గర లాక్కుంటే వచ్చేది కాదు. యేసుక్రీస్తు వారు ఇస్తే వచ్చేది. అది యేసుక్రీస్తు ఇస్తే వచ్చేది నిలబడుతుంది. అది దేవుని నామ మహిమార్థమైనది. అది దేవుని నామ మహిమార్థం వాడబడుతుంది. లాక్కుంటే వచ్చేది ఎలా ఉంటుందంటే యెజబెల్ లాగుంటుంది. యెజబెల్ లాగుంటుంది. క్రీస్తు ప్రేమను బట్టి క్రీస్తు దగ్గర నుంచి సంపాదించుకుందాం పద్ధతి కూడా. నేను క్లోజ్ చేస్తున్నాను. మనము ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడదాం. ప్రేమ కలిగి ఉండడం కోసం ప్రయాసపడదాం. ఎందుకంటే ప్రేమ శాశ్వతమైనది, ప్రేమ శ్రేష్టమైనది, అన్నిటికన్నా శ్రేష్టమైనది. ఈ ప్రేమించే క్రమంలో మనం మొట్టమొదట దేవుణ్ణి ప్రేమించాలా. దేవుని ప్రేమిస్తున్నామన్న దానికి రుజువు ఏమిటంటే ఆయన ఆజ్ఞల్ని, కట్టలు, వీళ్ళని గైకొనుచు ఆయన వాక్యానుసారంగా మనం జీవించాలా. అది రుజువు అన్నమాట. రెండోది ఆయన వాక్యానికి సమయం ఇచ్చి ఆయన వాక్యాన్ని ధ్యానం చేయాలా. అది రెండోది. మూడోది మనం ప్రార్థన చేయాలా. ప్రార్థనా భారము మనల్ని పురికొల్పాలా. ప్రార్థనా భారం మనలో పురికొల్పినప్పుడు మనం క్రీస్తుని ప్రేమిస్తున్నామన్న దానికి రుజువు. ఈ మూడు లేకుండా, ప్రాథమికంగా ముఖ్యంగా ఈ మూడు లేకుండా నేను దేవుని ప్రేమిస్తున్నాను అనడానికి అబద్ధం అండి. అది గుర్తుపెట్టుకోండి. రెండవది మన ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలా. మనకి శ్రమలు వస్తాయి, ఇరుగు పొరుగు వారి ద్వారా కష్టంలో వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అయితే ప్రేమిద్దాం. దావీదుకి శ్రమలు వచ్చినాయి, ప్రేమించాడు. యేసేపుకి శ్రమలు వచ్చినాయి, ప్రేమించాడు. దానియేలుకి శ్రమలు వచ్చినాయి, ప్రేమించాడు. మనము ప్రేమిద్దాం. అపోస్తలుడైన పౌలుకి శ్రమలు వచ్చినాయి, ప్రేమించాడు. మనల్ని ప్రేమిద్దామండి. ప్రేమిస్తే దేవుడు మళ్ళీ తిరిగి మనల్ని ప్రేమిస్తాడు. ప్రేమిస్తే దేవుడు మనల్ని తిరిగి ప్రేమిస్తాడు. మనం ప్రేమించకుండా వాళ్ళలాంటి వీళ్ళలాంటి వాళ్ళు దూషించినట్లయితే
ప్రేమించినట్లయితే ప్రతి దూషణకి మళ్ళా తిరిగి మనం ప్రతి దూషణకి గురి కావాల్సి వస్తుంది. దూషణకి తిరిగి మనమే ప్రతి దూషణకి గురి కావాల్సి వస్తుంది. ఎవరు దూషిస్తారంటే దేవుడు దూషిస్తాడు. కాబట్టి దూషణకి ప్రతి దూషణ చేయకుండా ప్రేమిద్దాం, వాళ్ళని ప్రేమిద్దాం, వాళ్ళని ఆదరిద్దాం, వారి కోసం ప్రార్థన చేద్దాం. రెండోది తర్వాత మనం వేటిని ప్రేమిస్తాం? లోకంలో వాటిని ప్రేమించకుండా, లోకంలో ఉన్న వాటిని ప్రేమించకుండా, ఓకేనా, ధనాన్ని ప్రేమించకుండా, ఓకేనా, అధికారాన్ని ప్రేమించకుండా, వేటిని ప్రేమించకుండా క్రీస్తుని ప్రేమిద్దాం. అలా ప్రేమించినటువంటి అబ్రహాం ఆశ్రయింపబడ్డాడు నాన్న. దానియేలు ఆశ్రయింపబడ్డాడు, ఒక ప్రధాని స్థానంలో కూర్చోబెట్టబడ్డాడు నాన్న. యేసేపు ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టబడ్డాడు, అక్కడ దావీదుకు కూర్చోబెట్టబడ్డాడు. నీవు నేను మనము కూడా ఒక దావీదు వలె, ఒక అబ్రహాం వలె, లేదా ఒక యేసేపు వలె, ఒక యోబు వలె ఆశ్రయింపబడాలంటే ప్రేమిద్దాం. యోబు ఎలా ప్రేమించాడో అలా ప్రేమిద్దాం. అటువంటి ప్రేమ కలిగి ఉందాం. ఒకవేళ ప్రేమించకుండా లోకంలో ఉన్న వాటిని ప్రేమించినట్లయితే ఎక్కడైనా లోకంలో ఏముంటుందంటే శ్రమ ఉంటుంది, మరణం ఉంటుంది. లోకంలో ఏముంటుందంటే శ్రమ ఉంటుంది, మరణం ఉంటుంది. ఒకవేళ మనకు శ్రమ కావాలి, మరణం కావాలంటే లోకాన్ని ప్రేమిద్దామండి. ప్రార్థన చేసుకుందాం నాన్న. ప్రార్థన చేసుకుందాం. మన మధ్య ఉన్న